రోజు వచ్చిందండి శిలకమ్మ మన ఇంటికి. ఇదిగోండి మబ్బులు, పిచ్చ పిచ్చ మబ్బులు బాబోయ్ తెగబట్టేసింది. అంటే వరుణ దేవుడు కావాలి మనకు, వర్షాలు కావాలి కానీ మరీ అసకాలం అంతా మే నెలంతా వర్షాలే కదండి బాబు. చూడండి ఇక్కడ మబ్బు ఏంటి వెరైటీ, ఏదో చక్కగా వచ్చింది. కన్నీశుడిని ఎలా కొరుకున్నారు అమ్మో, నల్లగా నిగనిగలాడిపోతున్నాడు మా నీరేండి పాండి కాళ్ళలాగా. చూడండి ఏదో చెట్టులాగా ఏదో వచ్చినట్టుంది కదా, భలే బాగుంది. చిలక తల్లి వచ్చిందండి ఇవాళ, చాలాసేపు ఉంది. గోగారం వెళ్ళక్కర్లేదు. ఏంటండి టమాటా ఇలా మోడల్ వచ్చిందో ఏమంటారు దీన్ని, కాడా భలే వచ్చింది కదా. ఎలా వచ్చిందో అండి, టమాటాలు తీసుకొచ్చాం అనమాట ఈరోజు. ఎలా వచ్చింది చూడండి. మా అమ్మ ఏంటే విఘ్నేశ్వర స్వామి వచ్చేసారా, అలా ఏం లేరులే పాపం. తెచ్చి తల్లి పాలు కూడా తాకుండా ఇలా ఎందుకు పడుకుంటుందో నాకు అసలు ఏం అర్థం కావట్లే బంగారు తండ్రి. మర్రి చెట్టు అంటండి, మర్రి కాయలు అంట ఇవి, మర్రికాయలు భలే బాగున్నాయండి. ఎలా ఉన్నాయంటే చెర్రీ పళ్ళు ఉంటాయి చూస్తారా, అలా ఉన్నాయి అనమాట. చెట్టు నిండా పళ్ళే అనమాట ఉన్నది. చెట్టు భలే కలర్ఫుల్గా భలే బాగుంది. పచ్చివేమో కొంచెం నలుపుగా ఉన్నాయండి, పండాక ఇలా రెడ్గా ఉన్నట్టు ఉన్నాయి. మర్రి చెట్టు, మర్రి పళ్ళు అండి, చెర్రీ పళ్ళులా ఉన్నాయి అన్నమాట. చెట్టు అంతా పళ్ళే, భలే బాగున్నాయి. స్తంభానికి కొట్టుకుంటావు నాన్న, స్తంభానికి కొట్టుకుంటావు, స్తంభానికి. ఎందుకంత ఆయాసం ఎందుకే తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. అసలు ఏం అర్థం కావట్లేదు. తోక ఊడిపోగలదు అన్నట్టు నువ్వు ఊపుతున్నావు. నువ్వు ఊపుడు ఏంటమ్మా, ఏంటి అలా కూర్చున్నావండి?